రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థి ఇలా అకాల మరణం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపేటువంటి ఎవరికైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి, అంటే కావాలని చేసేవాళ్ళు, కాస్త నిర్లక్ష్య చర్యలు ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకైతే కనుక ఎట్టి పరిస్థితుల్లో చట్టాలు కఠినంగా అమలు చేస్తామని అయితే ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇక అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ఈ ఘటనపై అయితే కనుక ప్రియాంక మరణం తీవ్ర బాధ కలిగించిందని కుటుంబ సభ్యులకైతే ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులను వదిలే ప్రసక్తే లేదు, కఠినమైన చట్టాలు వారిపై అమలు చేస్తామని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిని, ఇదే విధంగా ప్రవర్తించే వారు ఎవరిని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టబోమని అయితే ప్రకటించారు. అంతేకాకుండా ఈ కుటుంబం ఎవరైతే ఉంటారో ప్రియాంక యొక్క కుటుంబానికి అయితే 20 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి అయితే ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.